లూకాసు వార్త రెండవ అధ్యాయము. లూకాసు వార్త రెండవ అధ్యాయము 11, 12 వచనాలు మరొకసారి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడైనటువంటి నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైనటువంటి బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి, నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము రక్షకుడిగా మా కొరకు జనించినటువంటి క్రీస్తు యేసు పాదాల చెంత చేరి పాపముల నుండి విడుదల పొంది నీ రాజ్యంలో నిన్ను ఘనపరచున్నట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్నటువంటి ఈ 3 లేఖనముల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామనే మాట తెలియజేయచ్చు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము అతిగా చూస్తే 18వ వచనంలో గ్రంథకర్త రాస్తూ అంటారు కదా, వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును అనే మాట తెలియజేయచ్చు ఉంటాను. చూడండి, గమనించండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభువైనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసును ఈ లోకమునకు పంపడానికి ముందరగా అనేక మంది ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ క్రమంలో భాగంగా ద్వితీయోపదేశ కాండంలో చెప్పుచున్నటువంటి మాట కనుక చూసినట్లయితే, రాబోయేటువంటి దినముల్లో నేను చేయబోయేటువంటి పని ఏంటి అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీ వంటి ప్రవక్తను వారిలో నేను పుట్టించదను అనే మాట తెలియజేయచ్చు ఉంటాను. చూడగల అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఎలాగైతే మోషే అనేటువంటి ఆయన కొన్ని గుణగణాలు అనేటువంటి కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని నేను జనింపబోవచ్చు నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకీ మోషేలో ఏం లక్షణాలు ఉన్నవి అనేటువంటిది కనుక గమనించినట్లయితే 4 ప్రధానమైనటువంటి లక్షణాలు మోషేలో మనం గమనించవచ్చు. మోసెస్ యాజ్ ఎ లా గివర్, ఒక న్యాయాధిపతిగా కనపడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మోసెస్ యాజ్ ఎ ప్రీస్ట్, ఒక యాజకుడిగా కనపడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మోసెస్ యాజ్ ఎ ప్రాఫిట్, ఒక ప్రవక్తగా కనపడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా ప్రాముఖ్యంగా కనుక గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మోసెస్ యాజ్ ఎ రిడీమర్, విమోచకుడిగా, రక్షకుడిగా మనకు కనపడతా ఉంటుంటే, ఇదే విధమైనటువంటి 4 లక్షణాలు అనేటువంటివి మన నాదుడైనటువంటి యేసయ్యలో కూడా మనకు కనపడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అలనాడు ఐగుప్తు బానిసత్తులు ఉన్నటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారిని అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి మోషే ఉపయోగపడితే, పాపపు సంఖ్యల చేత పాపపు బానిసత్వంలో అలమటించిపోతున్నటువంటి ప్రజలమైనటువంటి మనకు విడుదల, విమోచన అనేటువంటిది కలగ చేయడానికి విమోచకుడుగా, రక్షకుడుగా యేసయ్యను అదిగా తన కుమారుడుగా ఈ లోకానికి ఆయన పంపుతూ ఉండటాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ముందరగానే 100 సంవత్సరాల క్రితమే, 1000 సంవత్సరాల క్రితమే ఈ మాట తెలియజేయచ్చు అంటాడు కదా, నా వంటి ప్రవక్తను జనులలో మీ కొరకు నేను పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచేదను అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి దేవుడు 100 సంవత్సరాల క్రితము ఈ ప్రవచనం అనేటువంటి దాని గురించి తెలియజేస్తే, దాని యొక్క నెరవేర్పు అనేటువంటి దాన్ని కనుక మనం గమనించినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి, అతిగా కనుక చూసుకున్నట్లయితే 11వ వచనంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అంటూ ఆయన అంటాడు కదా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దానికి ఇదే మీకు ఆనవాలు అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ పుట్టబడినటువంటి వాడు రక్షకుడు అనేటువంటిది మేము ఎలా విశ్వసించాలి?
ఆ పుట్టినటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షకుడో భక్షకుడో మాకు ఎలా అర్థమవుతుంది అనేటువంటి అనుమానం అనేటువంటిది మన యొక్క హృదయాల్లో ఉండకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దూత ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు ముందరగానే తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దానికి ఇదియే మీకు ఆనవాలు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆనవాళ్ళు అదిగా కాస్త తారుమారైన అదిగా కనుక చూసినట్లయితే మనము బైబిల్ చదివేటప్పుడు కొన్ని అక్షరాలు అనేటువంటివి పాటలు పాడేటప్పుడు కొన్ని అక్షరాలు అనేటువంటి కనుక చూసినట్లయితే తారుమారైన ఉన్నదానికి లేనటువంటి దానికి అదిగా కలిపినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రక్షకుండు ఉదయించినాడట. చాలా ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి కీర్తనాది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, అటు కీర్తనలో డివి డానియలయ్య గారు కూడా చాలా కీర్తనలు రాసినటువంటి వారుగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రక్షకుండు ఉదయించినాడట అనేటువంటి ఈ మాటను కాస్త నిద్రపోతానో సోమర్తనంగానో ఆ రోజు సంవత్సరాల కొద్దీ పాడుతున్న పాటే కదా అనేటువంటి ఉద్దేశంతో రాకు కాస్త దీర్ఘం ఇచ్చి రక్షకుండా భక్షకుండ అనేటువంటిది అర్థం మొత్తంగా చూస్తే రాక్షసుడు ఉదయించినాడట అనేటువంటిది, రక్షకుడు కాస్త రాక్షసుడు ఉదయించాడు అనేటువంటిదిగా కనబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా జాగ్రత్తగా ఆనవాళ్ళు అనేటువంటిది చాలా జాగ్రత్తగా బైబిల్ చదివేటువంటి సమయంలో అక్షరాలు అనేటువంటి దోషం లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆనవాళ్ళను బట్టి చాలా విషయాలు మనం అర్థం చేసుకునేటువంటి వారిగా, ఆనవాళ్ళను బట్టి చాలా విషయాలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చూసుకున్నట్లయితే మనము ఆదిగా చూసుకున్నట్లయితే అడుగులు ముందుకు వేసేటువంటి వారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. పైపెచ్చు ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ యొక్క జీవితంలో ఈ ఆనవాలు అనేటువంటి దానికి ఆది కాండం నుంచి ఎంతో ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తూ ఉంటానని మనం మరవకూడదు అనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నా. చూడండి ప్రియులారా, ఆది కాండం 27వ అధ్యాయము 21వ వచనంలో ఒక చిన్న సంఘటన అనేటువంటిది నేను మీకు తెలియచేస్తే ముందుకు సాగాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా అనే మాట తెలియజేయచ్చు. చదవండి, ఆది కాండం 27వ అధ్యాయము 21వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ ఆయన అంటాడు, అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావు అను నా కుమారుడవో కావు, నేను తడిమి చూచేదనని దగ్గరకు రమ్మని చెప్పాను అనే మాట తెలియజేయచుండాలని చూడాలి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి ఇస్సాకు అనేటువంటి ఈయన కనుక గమనించినట్లయితే నిండు వృద్ధాప్యంలో ఉన్న సమయంలో తన యొక్క దృష్టి అనేటువంటిది మందగించినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చూసుకున్నట్లయితే మరికొద్ది దినముల్లో తాను ఈ లోకయాత్రను విడిచి అదిగా ప్రభు చెంతకు చేరబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గుర్తెరగడం జరిగిందో అప్పుడు ఆయన తన కుమారుడైనటువంటి ఏశావును పిలిచి, కుమారులైనటువంటి వారు ఇద్దరు ఉన్నటువంటి సమయంలో ఏశావునే పిలవటానికి గల కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే ఆదికాండ గ్రంథకర్త ఒక సందర్భంలో రాస్తూ అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆదిగా కానీ చూసుకున్నట్లయితే వేటాడినటువంటి మాంసము తీసుకుని వచ్చి పెట్టుచున్నందున ఇస్సాకు ఏశావును ప్రేమించెను, అదిగా తల్లి అయినటువంటి ఆవిడ కనుక చూసినట్లయితే అదిగా యాకోబును ప్రేమించాను అనే మాట తెలియజేయచ్చు ఉన్నాను. చూడగలను చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పాను, అదిగా తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలు ఉంటే చాలా సందర్భాల్లో మనం అడుగుతూ ఉంటాం, ఇద్దరిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం సార్ అని. వాళ్ళు చాలా తెలివిగా అంటారు కదా, ఇద్దరు మాకు రెండు కళ్ళతో సమానం అంటారు. ఎంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు అనే మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. ఖచ్చితంగా పెద్దవాడు చిన్నవాడు ఎవరో ఒకరు ఎక్కువగా ఉండాల్సిందే, అందులో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు అనే మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. నేను అంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకవేళ ఇద్దరు బిడ్డలు కనుక సమానమైనట్లయితే తండ్రి అయినటువంటి ఈ ఇస్సాకు అనేటువంటి ఆయన ఈ దినాన్ని చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే బిడ్డలిద్దరిని తీసుకురావాలా. బిడ్డలైనటువంటి ఏశావు యాకోబు అనేటువంటి వాడిని ముందర నిలబెట్టుకున్నటువంటి వాడే, బిడ్డలారా నేను మృతి పొందక మునుపు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాను కాబట్టి మీరు ఈ పని చేయండి అని చెప్పాలి. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇస్సాకు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే పెద్దవాడైనటువంటి ఏశావును పిలుస్తా ఉన్నాడు, బిడా నేను మరి కొద్దిసేపట్లో లేదంటే దినాల్లో చావబోతున్నాను కాబట్టి నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించు నిమిత్తమై నీవేం చేస్తావంటే నా కొరకు మంచి మాంసమును తీసుకుని వండించి తీసుకురా తింటానికి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఈ మాట తండ్రి ఎవరు చెప్తున్నాడు? పెద్ద కొడుకు అనేటువంటి ఏసేవుకు చెప్తా ఉండంటే దొంగచాటుగా కిటికీ పక్కన వింటా ఉంది తల్లి అయినటువంటి ఆవిడ.
గబగబగా కనుక చూసుకున్నట్లయితే చిన్నవాడైనటువంటి యాకోబును పిలిచినటువంటి వాడు, రే మీ నాయన అన్నంత పని చేసేటట్టున్నాడు, దీవులు మొత్తం వాడి తల మీద కుమ్మరించేటువంటి వాడుకున్నాడు, కాబట్టి ఇట్రా ఆయనకు మాంసం అంటే ఎక్కువ ఇష్టం, కాబట్టి నువ్వేం చేస్తావు అంటే మన మందలోంచి ఒక శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను పట్టుకురా అనేటువంటి మాట తెలియజేస్తే తీసుకుని వచ్చాడు. ఆతికాగా చూస్తే శ్రేష్టమైనటువంటి భర్తకి ఇష్టమైనటువంటి రీతిలో రుచికరంగా వంట అనేటువంటి చేసింది ఆవిడ. అయితే కానీ చూస్తే ఇప్పుడు మాట్లాడుతుండు కదా, దీన్ని తీసుకెళ్ళి మీ నాయనకి పెట్టి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని నువ్వు పొందు అనేటువంటి మాత్రం తెలియజేసినటువంటి సభలో అక్కడ దాకా యాకోబు ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఆదికాగా చూస్తే వండబడినటువంటి వంటకం అనేటువంటిది తీసుకుని తండ్రి ముందర నిలబడాలంటే ఎక్కడ లేనటువంటి భయము, ఎక్కడ లేనటువంటి ఆదికాగా చూస్తే వణుకు, ఆదిగా చూస్తే ముచ్చెమటలు పడుచు ఉంటాను. చూడగలం బిడ్డ ఏంట్రా ఆలోచిస్తున్నావు, ఈ వంటకాన్ని తీసుకెళ్ళి మీ నాయనకి తినిపించి ఆశీర్వాదాలు పొందమని చెప్తా ఉన్నాను కదా, నువ్వెందుకు ఇంకా ఆలస్యం చేస్తావు అంటే, నువ్వు అంతా బాగా చేసావు కానీ నాకు నీ మీద డౌట్ వస్తుంది, ఇంతకు నన్ను బతకాలనుకుంటున్నావా చంపాలనుకుంటున్నావా, అదిగొస్తే నా అన్న స్థానంలో నన్ను పోమంటున్నావు, నా అన్న గనక జ్ఞాపకం చేస్తే ఒంటి నిండా రోమములు కలిగినటువంటి వాడు, ఒకవేళ మా నాయన నన్ను తడిమి చూస్తే నేను యేసేవును కాదు యాకోబు అనేటువంటిది కనుక ఆయనకు అర్థమైపోతే దీవెనలేవో కానీ ఒక వేటను నన్ను చంపుతాడు, కాబట్టి నేను పోను అనేటువంటి మాట చెప్పినటువంటి సమయంలో ఈమె తెలివిగా చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే అతని దేహం అంతా కనుక చూస్తే అతిగా రోమాలు కనపడేటువంటి రీతిగా కప్పినటువంటిదిగా ఉంటుండొచ్చు. ఇప్పుడు నీకు ఓకేనా, అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళు అనేటువంటి మాట చెప్పినటువంటి సమయంలో వంటకాన పట్టుకున్నటువంటి వీడు చేసినటువంటి పని కనుక చూస్తే, ఇతను చేసిన పని కనుక చూసినట్లయితే తండ్రి వద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడు కదా, తండ్రి నీవు కోరుకున్నటువంటి రీతిగా శ్రేష్టమైనటువంటి మాంసమును రుచికరంగా నేనే వండి నీ వద్దకు తీసుకుని వచ్చాను అన్నటువంటి సమయంలో ఆయన అంటాడు కదా, స్వరము యాకోబులాగుంది, నువ్వేమో ఏసావంటున్నావు, అయినా నా కుమారుడా నేను ఇంతకు ముందే కదా నీకు చెప్పింది, నేను నా కొరకు శ్రేష్టమైనటువంటి మాంసం వండుకురామని చెప్పి కనీసం 1 గంట 2 గంటలు కూడా అవట్లేదు కదా, ఇంత తొందరగా నీవు ఎలాగునా చేసావంటే భలే అబద్ధం ఆడాడండి. మన దేవుడైనటువంటి యెహోవా నా మార్గాలన్నీ సరళం చేసేసాడు, కాబట్టి అతికాకం చూస్తే ఆ యొక్క జంతువే నా దగ్గరకు వచ్చి అతికాకం చూసినట్లయితే చచ్చిపోయాడు చేశాడు అన్న రీతిగా ఒక చక్కని కథ చెప్పినటువంటి వాడుగా ఉంటూ ఉండొచ్చు. అయినా అనుమానం అందరి బట్టి కనుక జ్ఞాపకం చేస్తే పిల్లారిందా చదువుకున్నాం కదా, 27వ అధ్యాయము 21వ వచనంలో ఇస్సాకు మాట్లాడుతుంటాడు, కుమారుడా నీవు ఏసావువో కాదో నేను అతిగా పరీక్షించి తెలుసుకున్న నిమిత్తమే నీవు నా దగ్గరకు రమ్ము అనేటువంటి మాట చెప్పినటువంటి సమయంలో యాకోబు కనుక చూస్తే తండ్రి అయినటువంటి ఇస్సాకు వద్దకు వెళ్ళేటువంటి సమయంలో తండ్రి అతని తడిమి చూసి అతిగా చూస్తే రోమములు కలిగినటువంటి విధానం బట్టి కనుక చూసినట్లయితే స్వరం అయితే యాకోబులాగా ఉన్నది, కానీ అతిగా రూపం అనేటువంటిది కనుక చూసినట్లయితే అతిగా పెద్దవాడైనటువంటి యోసేపు వల్లనే ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో కనుక చూసినట్లయితే ఆశీర్వాదాలన్నీ కనుక చూస్తే చిన్నవాడైనటువంటి యాకోబు మీద అతిగా వర్షంప చేసినటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ దినాన కనుక జ్ఞాపకం చేస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, 11, 12 వచనాల్లో దానికి ఇదియే మీకు ఆనవాలు. ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న అతిగా చూస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి ఇస్సాకు అనేటువంటి ఆయన నా ముందర నిలబడినటువంటి వాడే పెద్ద కుమారుడైనటువంటి ఏసావు అని అనుకుంటానికి ఆనవాలు ఏంటి? ఆనవాళ్ళు ఏంటి ఏమా వాము ఎస్ఏ రేటింగ్స్ వద్దు, ఇక్కడ అంత సమయం లేదు. పెద్దలు మన దగ్గరికి నవీన్ గారు ఎన్నో పనులు భారం బట్టి మన దగ్గరికి ఒక చిన్న కార్యక్రమం మీద వచ్చారు, మన కొన్ని విషయాలు కూడా తెలియజేయడానికి వచ్చారు, కాబట్టి నేనే తగ్గించుకోవాలను, కాబట్టి మీరు ఇంకా ఆది కాండం నుంచి ప్రకటన దాకా వెళ్ళొద్దు అనేటువంటి మాట తెలియజేశారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏంటి ఆయనకున్న ఆనవాలు, దేహం రోమమయమై ఉంటే నో డౌట్ అట్ ఆల్ వీడు పెద్ద కొడుకే అనేటువంటిది ఆయనకున్న ఆనవాలు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. మరొక ఆనవాలు అనేటువంటి తెలియజేసి నేను ఇక ప్రసంగాన్ని ముగించాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము అదిగా కనుక గమనించినట్లయితే కొన్ని మాటలు తెలియజేయబడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి మొదటి వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ నూను కుమారుడైనటువంటి యెహోషువ
వేగుల వారిని ఇద్దరిని పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ఎరుకోను వేగు చూసి రండి అనేటువంటి మాటను తెలియజేసినటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. ఆ తర్వాత 18వ వచనం చదవండి. అక్కడ కనుక జ్ఞాపకం చేస్తుంటే, నీవు మమ్మను దీవించి చదువమ్మ, దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కచ్చి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములు, నీ ఇంటి వారందరినీ ఈ ఇంట చేర్చుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తున్నారు. వేగుల వారుగా వచ్చినటువంటి వారు రాహాబ్ అనేటువంటి ఆవిడతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అమ్మ ఈ కిటికీ గుండా మమ్మల్ని, ఏ కిటికీ గుండా అయితే మమ్మల్ని దించావో ఆ కిటికీకి ఏం చేస్తామంటే ఈ ఎర్రని దారాన్ని కట్టు. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆమె మాట్లాడుతూ ఆమె ఒక ఉపకారం చేసింది. ఏంటంటే ఆదికాలు చూస్తే ఎరుకో వారు వచ్చినటువంటి వేగుల వారిని ఆదికాలు చూస్తే వచ్చారనేటువంటి వర్తమానం తెలుసుకున్నటువంటి వారే వారిని చంపాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి సమయంలో ఆమె వారిని కాపాడినటువంటిదిగా ఉంచి ఉంటాను చూడగలం. ఆమె చేత కాపాడబడినటువంటి విధానాన్ని బట్టి ఆమె మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. అయా ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి మీరు తక్కువ వారు కాదు, మీ దేవుడు అయినటువంటి యెహోవా సర్వశక్తివంతుడు, ఖచ్చితంగా ఆయన మా దేశాన్ని మీకు అప్పగింపబోతా ఉన్నాడు. అయితే తండ్రులారా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీకింత ఉపకారం చేశాను కదా. నేను చేసినటువంటి ఈ ఉపకారం బట్టి కన్నా చూస్తే ప్రత్యుపకారం కాస్త నాకు దయతో చేయండి. నా తండ్రి, నా తల్లి ఇంటి వారు చాలా మంది ఉన్నారు, మీరందరూ కనుక వారి మీద పడితే ఈ ఎరుకో వారితో పాటు నాశనం కావాల్సిందే. కాబట్టి ఆ నాశనం నుండి తప్పింపబడిన నిమిత్తమే మాకు ఈ చిన్న సహాయం చేసి పెట్టండి అని వేడుకున్నటువంటి సమయంలో ఈ వేగుల వారు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా నువ్వు మాకు ఉపకారం చేసావు, లేదంటే మేము ఈ పాటికి చనిపోవలసినటువంటి వారము. కాబట్టి నీవు చేసినటువంటి ఉపకారములకు ప్రత్యుపకారంగా మేము మిమ్మల్ని కాపాడుతాం. అయితే నువ్వేం చేయాలంటే ఈ ఎర్రని దారం ఉన్నది చూసావు, దీనిని ఏం చేయాలా, మమ్మను దించినటువంటి ఆ కిటికీకి నీవు కట్టుము అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండవచ్చు. అంటే ఇప్పుడు యుద్ధం అనేటువంటిది ప్రకటింపబడినటువంటి సమయంలో ఇజ్రాయెల్ అనేటువంటి వారు ఎరుకో వారిని నాశనం చేసేటువంటి సమయంలో ఈ ఎర్రని దారం ఏంటి వాళ్ళకి, ఆ యుద్ధ వీరులందరూ కనుక చూస్తే యెహోషువ ముందరగానే చెప్తాడు ఏంటంటే, రే మీరు ప్రతి ఇంట్లో ప్రవేశించండి, ప్రతి ఒక్కరిని నాశనం చేయండి. అయితే ఒక కిటికీకి ఎర్రని దారం కట్టబడినటువంటి గృహం ఒకటి ఉంటుంది. ఆ గృహంలోకి మాత్రం ఎవడో మీరు వెళ్ళటానికి వీళ్ళే లేదు. ఆ గృహంలో ఉన్నటువంటి ఏ ఒక్కడిని ఏ ఇబ్బంది మీరు కలగజేయడానికి వీళ్ళేనే లేదు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఆయన అంటున్నటువంటి మాట కానీ చూస్తే పిల్లరా, ఈ ఎర్రని దారం అనేటువంటి దాన్ని బట్టి మేము మిమ్మల్ని ఏమీ చేయము అనే మాట తెలియజేయచ్చు ఉండవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఎర్రని దారం ఇప్పుడేంటి, ఆనవాలు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, నేను ఇక ముగింపులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మనం కూడా ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ కాలంలో ఉన్నాము. యెహోషువ యొక్క నాయకత్వంలో కనుక చూస్తే ఇజ్రాయెల్ పోతా ఉన్నారు. మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇండియా నుంచి ప్రధాని మోడీ గారి నాయకత్వంలో అటుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్ ఎరుకో మీద యుద్ధానికి వెళ్తున్నారు. మనకు కూడా జ్ఞాపకం చేస్తే ఎరుకోకు వెళ్లాల్సినటువంటి పని ఏదో ఉంది, అటుగా వెళ్లాల్సి వచ్చింది. నేనే కనుక చూస్తే పిల్లారా, ఆ ఎర్రని దారం కనబడినటువంటి, ఆ కిటికీకి కట్టబడినటువంటి ఎర్రని దారం కనపడింది అనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తాను దాన్ని, ఏమ్మా నేనైతే ఏం చేస్తాను దాన్ని లాగటము, లేదంటే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఎవడో వీడు, ఇంత సుందరవంతమైనటువంటి భవనాన్ని కట్టుకున్నటువంటి వారే ఆదికంగా చూస్తే ఈ దరిద్రపు దారం ఒకటి ఇక్కడ కట్టడం ఏంటి అని చెప్పని ఆ ఇంటి వాళ్ళని తిట్టుకుని అట్టుగా వెళ్ళిపోతారు. అదే ఇజ్రాయేల్ యుద్ధ వీరులు వచ్చారు అనుకో, ఆ ఎర్రని దారం చూడగానే ఏం చేస్తారు, ఓహో, వాళ్ళకి వెంటనే వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ గుర్తొస్తుంది. ఓహో, మా నాయకుడు చెప్పినటువంటి ఆ గుర్తు, ఆ ఆనవాలు ఇదే కాబోలు. కాబట్టి మేము ఈ ఇంటిలోకి వెళ్ళటానికి, ఇక్కడ ఖడ్గం వాడటానికి వీళ్ళేనే లేదు అనేటువంటిదిగా గుర్తుండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ లోకంలో మనకు అనేకమైనటువంటి ఆనవాళ్ళు మనకు కనబడుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఒక వ్యక్తి మన ఇంటి ముందర నిలబడినటువంటి వాడ అమ్మా అంటూ ఆర్థికంగా చూసుకులైతే ఇట్టని చెప్పి కొట్టుకుంటున్నాడు అనుకో, ఏమని దాని ఆనవాళ్ళు,
ఆకలి అవుతుంది అనేటువంటిది దాని ఆనవాలు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము రోడ్డు మీద పోయేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకోలేతే ట్రాఫిక్ ఐలాండ్ అనేటువంటిది అధికంగా చూస్తే వచ్చినటువంటి సమయంలో రెడ్ సిగ్నల్ అనేటువంటిది పడింది అనుకోండి, దానికి ఏంటి ఆనవాలు? మీరందరూ కాసేపు ఆగండి, గ్రీన్ సిగ్నల్ పడేదాకా అనేటువంటిది దాని ఆనవాలు అనేటువంటి మాట తెలియజేయచుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి అంటే ఈ రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది, ఎల్లో సిగ్నల్ అనేటువంటివి ఈ ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి తెలిస్తేనే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఒకవేళ ఈ రెడ్ సిగ్నల్ ఏంటో తెలియదు, గ్రీన్ సిగ్నల్ ఏంటో తెలియదు, మరొకటేదో తెలియదు, అప్పుడు నాకేం తెలియదు అనుకో, నేనేం చేస్తాను, సరదాగా నడుచుకుంటూ వచ్చేస్తాను. ఏ ఆటోనో, ఏ సైకిల్లో, ఏ బస్సో నన్ను కొట్టేటువంటిదిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఇబ్బంది కలిగేటువంటిదిగా ఉంటూ ఉంటాన్ని, క్షేమంలోంచి శ్రమలోనికి వెళ్ళేటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మరొకసారి కనుక గమనించినట్లయితే, అక్కడ సువార్తికుడు ద్వారా లూకా సువార్త దూత చెప్పినటువంటి మాటలు రాస్తూ అంటాడు కదా, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదియే మీకు ఆనవాలు. ఎవరితో చెప్తా ఉన్నాడు ఈ మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గొర్రెల కాపరులైనటువంటి వారికి ఈ మాట చెప్తా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేసి ఉన్నాను. చూడగలను, ఓ ఈ గొర్రెల కాపరులారా, రక్షకుడు మీ కొరకు జన్మించాడు, దానికి ఇదియే మీకు ఆనవాలు అంటూ దూత మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకోలేతే, ఆయన మాట్లాడుతూ అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలను, ఏంటంట ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి అనే మాట తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అతిగా చూసుకులైతే వీళ్ళకి ఇచ్చుచున్నటువంటి ఆనవాలు ఏంటి? పొత్తి గుడ్డలు మీకు ఆనవాలు. పొత్తి గుడ్డలు చూస్తే మనకేం అర్థమవుతుందండి, అందులో ఆనవాలు ఏముంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చూసుకులైతే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనకైతే అందులో ఏ ఆనవాలు కనబడదు. మనకైతే అందులో ఏ ఆనవాళ్ళు కనబడదు అనేటువంటి మాత్రం తెలియజేస్తుంటాను. వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద పుస్తకం అనేటువంటి తీసుకొచ్చారు అనుకోండి, మనకేమనిపించింది అంటే, ఇది చూస్తుంటే 5 కేజీలు బరువు ఉండేటట్టు ఉంది, దీని జిలేబీకు అది వస్తే ఉల్లిపాయలకు వేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే మనకు దాని మీద అవగాహన అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది లేదు కాబట్టి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వైద్యులు, ప్రముఖ వైద్యుల ఇళ్ళకి మనం ఎప్పుడైనా వెళ్ళినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లైబ్రరీ కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. ఇన్ని కావాలా ఏంటి ఈ మాత్రం వైద్యానికి అంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా కావాల్సిందే. న్యాయవాదుల దగ్గరికి వెళ్ళిన సమయంలో, మరొక విభాగానికి సంబంధించినటువంటి సమయంలో వాళ్ళ దగ్గర కనుక చూస్తే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వారికి అందించడానికి వారి లైబ్రరీలో వేల పుస్తకాలు అనేటువంటి మనం చూస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే, అంటే మహావైద్యుడి దగ్గర ఉన్నటువంటి ఆ లైబ్రరీలో ఇన్ని వందల పుస్తకాల యొక్క రుచి మనకు అర్థం కావాలంటే, మనకు కూడా వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మినిమం నాలెడ్జి ఈయన పక్షాన MBBS అన్న చేయాలి, లేకపోతే మనకు అర్థం కాదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం చూసుకుంటే న్యాయశాఖకు సంబంధించినటువంటి ఆదికాండం చూస్తే పీనల్ కోర్సుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు కూర్చున్నటువంటి పరిజ్ఞానం అనేటువంటిది కలిగి ఉండాలంటే, కనీసం ఆదికాండం చూసుకుంటే చిన్నపాటి లాయర్గా అయినా కానీ మనము ఆదికాండం చూసుకుంటే BL అనేటువంటి చేసేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఆ పుస్తకాల విలువ ఏంటో, వాటి గొప్పతనం ఏంటో, దీన్ని చదివితే మనం ఎంత గొప్పవారు అవుతాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది అనే మాట తెలియజేస్తున్నాను. నేను బరిగొడ్లు కాసుకుంటా ఉన్నా అనుకోండి, బరిగొడ్లు కాసుకునేటువంటి నాకు వైద్యుడి దగ్గర ఉన్నటువంటి ఆ లైబ్రరీలో, ఒక న్యాయవాది దగ్గర ఉన్నటువంటి ఆయన లైబ్రరీలో ఆ పుస్తకాలు చూడగల నాకేమనిపిస్తుంది? వీటన్నిటిని ఉల్లిపాయలకు వేసుకోవాలనిపించింది. అంటే వాటిలో రుచి ఏంటో నాకు తెలియదు, ఆనవాలు దాన్ని ఏం చెప్తా ఉన్నా అనేటువంటి ఆనవాళ్ళు నాకు తెలియదు అనే మాట తెలియజేయచుండొచ్చు. గొర్రెల కాపరులకు ఆయన ఆనవాలు ఇస్తా ఉన్నాడు. దానికి ఇది మీకు ఆనవాలు ఏంటి? ఆనవాలు అదిగా ఎందుకు ఆనవాలు అనేటువంటిది కనుక గమనించినట్లయితే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, పుట్టినటువంటి వాడే రక్షకుడు అని చెప్పడానికి మీకు ఒక ఆనవాలు, మీకు ఒక గుర్తు చెప్తున్నాను. ఏంటి ఆ గుర్తు అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతుంటాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి. పొత్తిగుడ్డలతో చుట్టబట్టడానికి గొర్రెల కాపలకి ఏంటంటే సంబంధం అంటే చాలా ఉంది.
ఏంటి సంబంధం అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, గొర్రెల కాపర్లు వందల కొలది వేల కొలది గొర్రెలను అతిగా మేత నిమిత్తమే ఆయా దూర ప్రాంతాలు తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ గొర్రెలు అనేటువంటివి 10 మంది యజమానులకు సంబంధించి ఉండొచ్చు, 20 మంది 30 మంది కూడా సంబంధించి ఉండవచ్చు అనే మాట తెలియజేసి ఉన్నాను చూడండి. అయితే ఈ గొర్రెల కాపలు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఏదైనా గొర్రె అనేటువంటిది గర్భం దాల్చి అతిగా బిడ్డకు ప్రసవించేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే జాగ్రత్తగా వినే ప్రయత్నించండి, నేను ముగించేస్తా ఉన్నాను. అదిగా కనిపిస్తే గొర్రె అనేటువంటిది గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చేటువంటి సమయం అనేటువంటిది వచ్చిన సమయంలో అది తొలుచూలు బిడ్డ గనక అయితే, ఈ గొర్రెల కాపరి చేసేటువంటి పని గనక జ్ఞాపకం చేసినట్లయితే, కొన్ని వస్త్రాలు పట్టుకున్నటువంటి వాడే ఆ బిడ్డను అతిగా కనిపిస్తే తల్లి గర్భం నుంచి కిందకు పడకుండానే పట్టుకుంటాడు మధ్యలోనే. అది నేలను తాగడానికి వీళ్ళని లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడండి. ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ యొక్క సాంప్రదాయ ప్రకారం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ తొలిచూలు సంతానం అనేటువంటిది నేలను తాగడానికి వీల్లేదు, దాని వస్త్రాలతో చక్కగా పట్టుకోవాలి. పట్టుకునేటువంటి దాన్ని కనుక జ్ఞాపకం చేస్తే ఒక శ్రేష్టమైనటువంటి అది కలిసి పాత్రలో పెట్టి దాన్ని ఒక ఎత్తైన స్థలంలో పెట్టాలి. ఆ తర్వాత కనుక జ్ఞాపకం చేస్తుంది గొర్రెల కాపరి చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, దాని యజమానుడు ఎవరో గమనించినటువంటి వాడే దాని యజమానికి ఒక వర్తమానం పడతాడు. అదిగా చూస్తే, అయ్యా మీ గొర్రెలకు సంబంధించినటువంటి తొలుచూలు కాన్పనేటువంటిది కనబడినటువంటి ఈ చిన్న పశువు మా దగ్గర ఉన్నది, కాబట్టి మీరు అవసరమైతే దీన్ని తీసుకువెళ్ళండి. వాళ్ళకేంటి అవసరం దాంతో అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. అదిగా చూసినట్లయితే ప్రథమ ఫలమైనటువంటి దాన్ని పాప పరిహారార్థ బలిగా సమర్పించేటువంటి ఆచారం అనేటువంటిది మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తున్నాను. అందుకే మనం పాడేటువంటి పాటలో కూడా జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలున, గర్భఫలమైన నా చిన్న కొడుకును అన్నాడా, నా ప్రథమ సంతానాన్ని నీకిచ్చిన చాలునా అనేటువంటి మాట. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రథమ ఫలం అనేటువంటిది దేవునిది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఈ గొర్రెల కాపరులకు అదిగా ప్రథమ సంతానము, దానిని బట్టి జరిగే పాప పరిహారార్థ బలి అనేటువంటిది బాగా తెలుసు. కాబట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు ఉన్నాడు అంటే గుర్తేంటి? ట్రాఫిక్లో వెళ్ళే సమయంలో రెడ్ లైట్ పడిందంటే గుర్తేంటి? ఆగిపో అని. గ్రీన్ లైట్ పడిందంటే గుర్తేంటి? ఇక నువ్వు వెళ్ళొచ్చు అనేటువంటిది తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అదిగా అంబులెన్స్ అనేటువంటిది గుయ్యి 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 అని అది కలిసి మన వెనకాల పరుగులు తీస్తూ వస్తుందంటే దానికి ఆనవాళ్ళు, దానికి గుర్తేంటి? నువ్వు పక్కకు జరిగిపో అనేటువంటిది గుర్తుగా ఉంటూ ఉంటాను, జ్ఞాపకం చేస్తావు. ఒక శిశువు బొత్తి గుడ్డలతో చుట్టబడి అదిగా చూస్తే ఉంచబడ్డాడంటే దానికి గుర్తు ఏంటంటే, ఈ గుడ్డలతో చుట్టబడినటువంటి ఈ శిశువు ఉన్నాడు చూస్తారు. ఈ శిశువు అనేటువంటి వాడు పాపముల నుండి విడుదల కలుగచేయ నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టబోచున్నటువంటి రక్షకుడు, మరి వేరొకడు కాదు అనేటువంటిది ఈ పొత్తి గుడ్డల్లో చుట్టబడిన విధానం బట్టి అర్థమవుతుందా? మనం ఏదేదో చెప్పేసేసుకుంటాం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడంటే దానికి వెనకాల ఇంత అది కలిసి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది, చరిత్ర అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. రెండవదిగా చకచకా చెప్పి ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. చదవండి తల్లి ఆర్తిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ వచనంలో మరొక మాట మాట్లాడుతూ అంటాడు. 12వ వచనం చూడండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి అతిగా ఒక తొట్టెలో పండుకొని ఉండటం అనే మాట తెలియజేస్తే 7వ వచనం చదవండి. అక్కడ ఆయన మాట్లాడుతుంటాడు కదా, తన తొలుచూలు కుమారుని కని సత్రములో వారికి స్థలము లేనందున. అసలు ఈ లోకాసు వార్త మొత్తం ఒక్కొక్క క్రిస్మస్ మెసేజ్. అంటే మార్తా మరియా యోసేపు వాస్తవానికి ఎక్కడ ఉండాలనుకున్నారు? సత్రములో. సత్రం మీద వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, సత్రం మీద వాళ్ళకి రైట్స్, హక్కులు ఉన్నాయి. అది ఒక ప్రత్యేకమైనటువంటి అదొక గంట ప్రసంగం అనేటువంటి మాట తెలియజేస్తున్నా. దాని జోలికి నేను ఇప్పుడు పోదలుచుకోలేదు అనేటువంటి మాట. సత్రం ఎవరంటే దావీదు కట్టించాడు, దావీదు కానీ బహుమతికి ఇచ్చాడు.
ఆయన వేరొక ప్రాంతం అనేటువంటిది వెళ్తూ దీన్ని మెయింటెనెన్స్ నాకు కుదరదు అనేటువంటి ఉద్దేశంతో ఆ ఇంటిని సత్రంగా మార్చేసేసాడు. సత్రంగా మార్చేసినటువంటిదే ఇది అనేటువంటి మచ్చను తెలియచేసి ఉండొచ్చు. ఇవన్నీ ఇక్కడ కాదు, కానీ కొన్ని గ్రంథాలు కొంత చరిత్ర అనేటువంటిది మనం చదివితేనే అర్థమవుతుంది అనే మాట తెలియజేయచ్చు. చూడండి పిల్లారా, 12వ వచనం అంటాడు, ఒక తొట్టెలో అతిగా చూస్తే పరుండ పెట్టబడి ఉండననే మాట తెలియజేస్తుంటే 7వ వచనంలో చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటాడు అక్కడ గమనించండి పిల్లారా, సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టెలో పరుండ పెట్టబడను. పశువుల తొట్టులో పరుండ పెట్టబడ్డా అంటే పశువుల తొట్టులో ఏముంటుంది? కుడితి నీళ్ళు ఉంటాయి. మరి కుడి తొట్టులో ఏముంటుంది? కుడితి కాబని పిలుస్తాం కదా మనం, అవునా కాదా? అది కూడా ఉంటుందా లేదా? మరి దానిలో ఏముంటుంది? కుడితి నీళ్ళు మొత్తం పశువుల తొట్టులో ఉంటే ఆంటీ సుగుణమ్మ ఆంటీ చెప్పాలి మీరు ఇప్పుడే ఎందుకు వచ్చిన వాళ్ళైనా గమ్మునుంటానులే 5 నిమిషాలు చెప్పి ఆమెనాను అంటే అదే గమనించండి. క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ పశువుల తొట్టెలో ఏముంటుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే పశువులకు సంబంధించిన గ్రాసము మేత ఉంటుంది అనే మాట తెలియజేసి ఉండొచ్చు. ఇక్కడ ఒక ఆశ్చర్యం, ఇక్కడ ఒక అద్భుతం, ఇక్కడ మానవులమైనటువంటి మనకు అర్థం కానిటువంటి ఒక పరమరహస్యం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పశువులు తినేటువంటి ఈ గ్రాసం ఉంచబడేటువంటి తొట్టెలో ఇప్పుడు ఎవరున్నారు అంటే ఆయన కూడా తినేటివి అంతేనా కాదా? ఏమ్మా అవునా కాదా? చెప్పాలి, అవునా కాదని చెబితేనే ముందుకు వెళ్ళిపోతాయి. ఏసైనా కూడా తినేయాలి, తుట్లో ఉన్నాడు కదా, అది ప్లేట్లోకి వచ్చింది ఏదైనా తినేటివే. నా తెలిసినంత మట్టు కనుక చూసుకులైతే ప్లేట్లోకి తీసుకొచ్చారంటే కనుక చూసైతే తినేదే, అందులో ఎలాంటి సందేహం లేదనేటువంటి మచ్చను తెలియచేస్తుంటాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పశువులు అది కాదు చూస్తే తినేటువంటి గ్రాసం ఉంచబడేటువంటి తొట్టెల్లో ఈ దినాన ఎవరు ఉంచబడ్డారనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య శిశువు బాలుడైనటువంటి యేసయ్య ఉంచబడ్డాడు అనే మాట తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దాన్ని అది కాదు ఎందుకు అలా ఉంచారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే మీ పాపముల నుండి మీరు విడుదల అనేటువంటి విమోచన అనేటువంటిది పొందాలంటే అది మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ శిశువు అయినటువంటి ఆ లోకరక్షకుడుగా మీ కొరకు పంపబడినటువంటి ఆ నాథుడు విమోచకుడు అయినటువంటి ఆ యేసయ్యను మీరు తినండి. అదే కదా యేసయ్య అంటాడు యోహాను సువార్తలో, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, పశువులు తినేటువంటి గ్రాసంలో యేసయ్య ఉంచబడినటువంటి వాడిగా ఉంచి ఉండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, పశుప్రాయము లాంటి అది కలిసితే పశువు లాంటి ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మనతో పాపం అనేటువంటి ఇంకా కనుక చూస్తే పాపములకు ప్రధాన కారణభూతమైనటువంటి ఈర్ష్య, అసూయ, స్వార్థము, మత్సరము, ద్వేషము, కోపము, వైరము, పగ, ప్రతీకారం అనేటువంటిది, నరహత్య అనేటువంటిది, దొంగతనం అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది, కానటువంటి దాన్ని ఆశించేటువంటిది, ఇతరులకు సంబంధించినటువంటిది దోచుకోవడం అనేటువంటి ఇలాంటి దౌర్భాగ్యపు లక్షణాలతో పశువులాగా తయారైనటువంటి ఓ పనికి మాలినటువంటి వారలారా, ప్రభు అయినటువంటి దేవుడు పరమాహారంగా తన సుతుడైనటువంటి యేసును మీ కొరకు ఈ లోకానికి పంపాడు. కాబట్టి మీరు ఆయనను తినండి అనే మాట తెలియజేయచుంటాను. చూడండి, ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి వారు ఒకనొక దినాన్న అది కనుక మోషేతో మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అది చూస్తే మోషే మాకు ఆహారం లేదు, మా పరిస్థితి ఏంటంటే దేవుడికి విన్నపించినటువంటి సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపిస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఇక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వారు యోహాను సువార్తలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకనొక దినాన నువ్వు రక్షకుడు అంటున్నావు, నువ్వు దేవుని తనయుడు అంటున్నావు, మేము నమ్ముతాము, అయితే ఒక పరిచే ఏం చేస్తామంటే అలనాడు మోషే ప్రజలైన ఇజ్రాయెల్ కొరకు మన్నాను కురిపించాడు కదా, నీవు కూడా ఆ మన్నాను ఇప్పుడు అని అడిగారా లేదా? అడిగిన సమయంలో యేసయ్య అన్నాడు, పరము నుండి మీ కొరకు వచ్చినటువంటి ఆ మన్నాను నేనే, వేరొక మన్నా మీకు అవసరంలా, ఆ మన్నాను నేనే, కాబట్టి మీరు నా శరీరము తిని నా రక్తమును తాగండి అనేటువంటి మాట తెలియజేయచుంటాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాప బంధకాల చేత పట్టి పీడింపబడుచు భయంకరమైనటువంటి యాతనకు అప్పగింపబడబోచున్నటువంటి మన దీన హీన ఇబ్బందికరమైనటువంటి స్థితిని చూసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు
తన కుమారుడైనటువంటి యేసుని ఈ లోకానికి పంపితే దూత అతిగా చూస్తే పిల్లల గాబ్రియేలు మాట్లాడుతూ చెప్పుచున్నటువంటి మాటగా చూస్తే గొర్రెల కాపరులతో అంటున్నాడు కదా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు క్రీస్తు అంటూ ఆర్థికంగా చూసుకులైతే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పరుండి ఉండటం మీరు చూచెదరు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన పాపం నిమిత్తమై ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసు అంటాడు కదా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మనుష్య కుమారుడు తన ప్రాణమును పెంచుటకు ఈ లోకమునకు వచ్చెను. పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనందరి యొక్క అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క పాపంలో అనేటువంటి వాటిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మనందరకు ప్రతిగా ఆయన ఒక్కడే మరణించినటువంటి వాడిగా ఉంచి ఉంటానికి జ్ఞాపకం చేస్తూ, కాబట్టి ఆయన ఆనవాళ్ళు చెప్తున్నాడు పొత్తిగుడ్డలు, ఆనవాళ్ళు చెప్తున్నాడు తొట్టెలో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు అనే మాట తెలియజేయచున్నాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా 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 ఆనవాళ్ళు ఇస్తా ఉన్నాయి. మరి పాపాల నుంచి ప్రభు మనకు విడుదల కలగజేస్తే మనం కూడా ఒక ఆనవాళ్ళు ఇవ్వాలిగా. మనం ఏ ఆనవాళ్ళు ఇస్తున్నాం? ఏ ఆనవాళ్ళు ఇస్తున్నాం? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మంచి ఆనవాళ్ళు ఇచ్చాడు. అందుని బట్టి నాదును మాట్లాడుతూ అంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే, స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కంటే గొప్పవాడు లేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దావీదు మంచి ఆనవాళ్ళు ఇచ్చాడు. అందుకే ఆయన అంటాడు, ఈ దావీదు ఉన్నాడు చూశారు, నా హృదయానుసారుడు అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు మంచి ఆనవాళ్ళు ఇచ్చాడు. అందుకే యోబు గురించి సాక్ష్యం ఇస్తూ ప్రభు అయినటువంటి దేవుడు అంటాడు కదా, ఈ యోబున్నాడు చూసావా, నీతిమంతుడును యథార్థవంతుడును దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, భూమి అందంతటా ఇతటువంటి వాడు వేరొకడు లేనే లేడు అనే మంచి ఆనవాళ్ళు ఇచ్చాడు యోబు తండ్రి అయిన దేవునికి. మరి మనం ఏ ఆనవాళ్ళు ఇస్తున్నాం? మనం ఏ ఆనవాళ్ళు ఇస్తున్నాం? రే మోషే గారిని పిలవండిరా అన్న అంటే ఎవడో ఒకడు ఒక ఊరిలో. మోషే గారు అంటే ఎవడండి? చాలామంది 10 మంది మోసేగాళ్ళు అంటే ఆ మోసే కాదురా, ఆ తాగుబోతు మోసేగాడు ఉన్నాడు చూసావా అంటే వాడు ఆనవాళ్ళు ఏంటి? ఏ ఆనవాళ్ళు ఇచ్చాడు వాడు? తాగుడు ఆనవాళ్ళు. మరొకడు మరొకటి, మరొకటి మరొకటి, మరొకటి మరొకటి. మనం కూడా అలాంటి పనికి మళ్ళీ ఆనవాళ్ళు కలిగి ఉన్నామేమో. ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం అనేటువంటి మాట తెలియజేసిన. క్రిస్మస్ అంటే ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన గొర్రెల కాపులకు ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు. మనం ఆయనకు ఆనవాళ్ళు ఇవ్వాలి. ఏంటి ఆ ఆనవాళ్ళు అంటే, ప్రభువా నేను నీ వాడను, నేను నీ వాడను, వాడు నా వాడు అనే ఆనవాళ్ళు అనేటువంటిది మనం ఆయనకి ఇవ్వాలి అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. అట్టి ఆనవాళ్ళు ప్రభు మెచ్చి, ప్రభు సంతోషపడి, ప్రభు మనల్ని బట్టి మురిసిపోయి ఆ ఆనవాళ్ళు మనలో ఉన్నవో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం అనేటువంటి మాట తెలియజేయచ్చు. ఒకవేళ అట్టి ఆనవాళ్ళు లేకపోయినట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. సరి చేసుకుందాం, అటు మంచి ఆనవాళ్ళు కలిగి ఉందాం. ప్రభు దృష్టిలో అతిగా చూసినట్లయితే గొప్పవారిగా ఎంచబడదాం. ఆయన రాజ్యంలో చేరి సకల పరిశుద్ధులతో గనుడైనటువంటి ప్రభును పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడదాం. అటు దాని తన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.